ప్రైజ్ ది లార్డ్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు, క్షేమంగా ఉన్నారు అనుకుంటున్నాను. ఇంకా నేనైతే మార్నింగే లేచాను అనమాట. లేచి ఫ్రెష్ అప్ అయిపోయి ఇడ్లీ వేసుకుందాం అనిపించింది. నిన్న పిండి కలిపి పెట్టాను కదండి, అదైతే మంచిగా ఫర్మెంట్ అయిందనమాట. అదైతే మంచిగా కలిపేసుకుని ఇంకా ఇడ్లీ అయినా ఏదో వేసుకుందాం అనిపించింది. కానీ తర్వాత నాకు ఎందుకో తినాలనిపించలేదు అనమాట. అందుకని చెప్పేసి ఒకసారి మంచిగా కలిపేసుకుని దాంట్లోకి కొంచెం ఉప్పు, వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసి ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశానండి. పక్కన అయితే రైస్ కూడా నానబెట్టేశాను. బ్రౌన్ రైస్ కదా, కొంచెం టైం పడుతుంది కదండి, ఎక్కువ నానితేనే అది బాగా వస్తుంది. అందుకని చెప్పేసి బ్రౌన్ రైస్ కూడా మంచిగా నానబెట్టేసి ఇదైతే ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట. పిండి ఇంకా ఏమీ వేసుకోలేదు. ఇంకా నేనైతే ఇది ఒకటి తినాలి కదా, అందుకని చెప్పేసి ఇక్కడైతే పంపర్ పనసకాయ అంటారు కదండి, అదైతే తింటున్నాను అనమాట. ఇది చాలా మంచిదండి, చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయన్నమాట. అందుకని చెప్పేసి ఇంక ఇదైతే తినేసాను నేను. ఒకప్పుడైతే మా ఇంట్లో బోళ్ళు ఉండేయండి, ఎన్ని కాయలు ఉండేయో, తినేవాళ్ళం కాదు. ఇప్పుడు తిందామన్నా కూడా కాయలు ఉండట్లేదండి. ఇంకా తప్పదు కదా, కొనుక్కొని తెచ్చుకోవాల్సి వస్తుంది. ఇంకా తినేసిన తర్వాత కొంచెం సేపు రెస్ట్ తీసుకొని నా పనులు చేసుకొని ఇంకా వంట అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఈరోజు చిక్కుడుకాయల కర్రీ అయితే వండుతున్నాను. దాంతోపాటు దీంట్లోకి రొయ్యలు అయితే కూడా వేద్దామని చెప్పేసి రొయ్యలు కూడా ఫ్రిడ్జ్లో తీసి పక్కన పెట్టుకున్నాను అనమాట. ఇంకా అన్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఇంకా ఉల్లిపాయలన్నీ కట్ చేసుకోవాలి కదా. ముందు రోజు నైటే నేను చిక్కుడుకాయలన్నీ కూడా మంచిగా వలిచేసి పెట్టుకున్నాను. ఇంకా కర్రీ అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఆల్రెడీ మీ అందరికీ తెలుసు నేను ఎలా చేస్తాను. అయితే ఈ రొయ్యల్లో అయితే మా ఫ్రెండ్ వాళ్ళు పంపించారనమాట. మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ ఇంకా పోర్ట్ దగ్గర చేస్తారండి, పోర్ట్లో చేస్తారు కదా. అయితే ఇచ్చారనమాట. అక్కడ దొరుకుతాయి అనమాట, ఫ్రెష్గా దొరుకుతాయి. అందుకని చెప్పేసి ఫిష్ దాంతోపాటు ఫ్రాన్స్ కూడా తీసుకొచ్చారు. ఇంకా నిన్నే చేసేసి పెట్టేసండి. ఇంకా చేసేసి పెట్టుకున్నాను కదా, ఇంకా దీంట్లో చిక్కుడుకాయల్లో వేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి కొన్ని అయితే ఎక్కువ వెళ్ళేదండి, జస్ట్ కొన్నే వేసుకున్నాను, జస్ట్ ఫ్లేవర్ కోసం అనమాట. దాంతోపాటు చింత చిగురు పచ్చిరొయ్యలు బాగుంటుంది కదా, అందుకని చెప్పేసి ఇంకా అయితే పక్కన పెట్టేశానండి. కొన్ని మాత్రం వేసుకుని జస్ట్ టేస్ట్ కోసం అయితే వేసుకున్నానండి. ఇంకా నేసి కూర అంతా మీకు తెలుసు కాబట్టి నేను ఎక్కువ చూపించట్లేదు, ఎందుకంటే మీకు ఆల్రెడీ తెలిసిందే కాబట్టి నేను ఎక్కువ చెప్పకూడదని చెప్పట్లేదు అనమాట. ఇంకా కూర అవుతూ ఉందండి. అయితే ఈ లోపల మా హస్బెండ్ని అయితే నేను కొంచెం కొత్తిమీర దాంతోపాటు కరివేపాకు అన్నీ తీసుకురమ్మని అనమాట. అవన్నీ తీసుకొచ్చారనమాట. చూపిస్తున్నాను, నీకు తీసుకొచ్చాను చూడు అని చెప్పేసి. ఇంకా నేను గిన్నెలన్నీ కడిగేసిన తర్వాత కర్రీలోకి అయితే ఉప్పు కారాలు అన్నీ వేసుకొని కొంచెంసేపు మూత పెట్టి అలా మగ్గనిచ్చుకుంటూ వచ్చానమాట. ఇంకా ఇది అవుతూ ఉంటుంది కదండి, ఈ లోపల నేను చేయవలసిన పనులు కూడా చేసుకున్నాను అనమాట. అంటే గిన్నెలు కడిగేసిన తర్వాత పక్కన స్టవ్ అంటే కౌంటర్ టాప్ అంతా క్లీన్గా చేసేసుకున్నాను అనమాట. ఇంకా పాలు కూడా తీసుకొచ్చారు. పాలు అయితే స్టవ్ మీద పెట్టేసుకొని ఇక్కడైతే కరివేపాకు అంతా ఒక బాక్స్లోకి అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. ఇదైతే బాగానే ఉందండి, కానీ కొత్తిమీర కొంచెం తడిగా ఉందన్నమాట. చాలా ఫ్రెష్గా వచ్చిందండి. కొత్తిమీర అయితే చాలా బాగుంది. ఎంత ఫ్రెష్గా ఉందో మీకు చూపిస్తానండి, చూడండి ఎంత బాగా అనిపిస్తుందో కదా. ఇంత ఫ్రెష్గా ఉంటే ఇంకా బాగా అనిపిస్తుంది, అంటే తినడానికి ఇంకా బాగా అనిపిస్తుంది కదా. అయితే తడిగా ఉందన్నమాట. కొంచెం ఆరితే బాగుంటుంది కదా, ఎందుకంటే ఆరలేదు అనుకోండి కుళ్ళిపోతుంది కదా తొందరగా. అందుకని చెప్పేసి కొంచెంసేపు ఫ్యాన్లో పెట్టాను అనమాట, ఫ్యాన్ గాల్లో పెట్టాను. ఆనపకాయ తీసుకొచ్చారనమాట. ఎందుకంటే చాలా రోజులు అయిపోయిందండి సాంబార్ పెట్టి, మీకు కూడా కూడా చాలా రోజులు అయిపోయింది. చాలా వీక్లీలు కనీసం వన్స్ అన్నా చేసుకుని తినేవాళ్ళం. ఇప్పుడు ఈ మధ్యన చేసుకోవట్లేదు అనమాట. ఇంకా చేద్దామని చెప్పేసి మీకు కూడా చూపించాలి కదా, అంటే మీకు కూడా చూపిద్దాం అన్నట్టుగా ఇంకా సాంబార్ కూడా తినట్లేదు కదా, మేము కూడా చేసుకుని తిందాం అన్నట్టుగా అనవకైతే తీసుకొచ్చారండి. నేనైతే ఇది సాటర్డే ఎప్పుడో కానీ పోస్ట్ చేస్తానండి సాంబార్ ఎలా చేస్తాను అనేది. ఇంక ఈ లోపలైతే మీతో మాట్లాడితే కర్రీ కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట. కర్రీ అయితే మంచిగా అయిపోయింది. ఇంకా లంచ్ చేసిన తర్వాత ఇంకా నేనైతే ఇక్కడ గ్రాసరీ వేస్తున్నాను అనమాట. ఇంట్లో ఏమీ లేవండి, అంటే సరుకులు ఏమి లేవు, తెచ్చుకోవాలి, డీమార్ట్కి వెళ్దాం అన్నట్టుగా నేను ఇంకా భోజనం చేసిన తర్వాత అవన్నీ రాసుకుంటున్నాను అనమాట. ఇంకా ఈవినింగ్ అయిన తర్వాత వెళ్తున్నానండి. క్లైమేట్ చూసారా ఎంత బాగా అనిపిస్తుందో, ఆకాశం చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. కొంచెం కొత్తగా అనిపించింది క్లైమేట్, కొంచెం కలర్ అనేది వైటు అలా
మీకు ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ వీడియోలోని బయట అయితే చాలా బాగా అనిపిస్తుందండి. డీమార్ట్కి వెళ్తున్నానండి. వెళ్తూ మధ్యలో అయితే ఇంకా బజ్జీలు తిన్నాను, ఆకలేసిందని చెప్పేసి ఇంకా డిన్నర్ అయితే ఇది తిన్నాము, ఇంకేం తినలేదు. రేపటి వీడియోలో మీకు చూపిస్తాను ఏం తీసుకున్నాను ఏంటి అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతేనండి. ఈ వీడియో మీకు నచ్చిందంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.